సార్ మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకునే వ్యక్తి ఇప్పుడు ఎంత చర్చనీయ అంశమయ్యారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ఇంకా దీని మీద మతం అనే దాన్ని కూడా బాగా రుద్దుతూ వస్తున్నారు. చాలామంది పాజిటివ్ మాట్లాడుతున్నప్పటికీ కూడా కొంతమంది చాలా నెగిటివ్ మాట్లాడుతున్నారు. సో అసలు ఆ కోవా బన్లకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో తెలియదు. అసలు 10 రూపాయలకి ఎలా అమ్మగలుగుతున్నారు, అందులో అసలు ఎంత లాభం వస్తుందని 10 రూపాయలకి అమ్ముతున్నారు. కోవా తయారు చేయాలంటేనే ఇంత అమౌంట్ అవుతుంది, పాలు కావాలి, చక్కెర కావాలి, అది ఇది అని చెప్పి నానా రకాలుగా చాలామంది మాట్లాడుతున్నారు. సో ఇటువైపు మంత్రి నారా లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు. అటు నాగబాబు గారు పిలిచి మరీ కోవా బన్ను తిని తనకు సమ్ అమౌంట్ ఏదో కూడా ఇచ్చారు. ఎందుకు ఇంత వివాదానికి దారి తీసింది అనుకో. ఏమండి, నేను ఒక్క మాట అడుగుతా. ఆయన పట్టుకూటు కోసం ఆయన గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయనకున్న విద్యలో ఒక కోవా బన్ను 10 రూపాయలు. అది కోవా బన్ను అంటే 10 రూపాయలు అమ్ముతారండి. నేను ఇప్పుడు మనకు ఇది ఇక్కడ బొంబాయిలో కానీ ఇక్కడ కూడా చూసాం. అది 7 రూపాయలు ఉంటాయి, 10 రూపాయలు కూడా ఉంటాయి. బొమ్మలు వడపావులాగా ఉంటుంది కనుక అది కోవా పెట్టి ఏదో అమ్ముతారు. అయితే ఒకటి ఆయన ఒక పట్టుకూటు కోసం అమ్ముకోవడానికి వచ్చాడు. జాతర జరుగుతుంది, జాతరలో పండగలో ఏదైనా 2 రూపాయలు డబ్బులు వస్తాయి కదా అని వచ్చాడు. దాన్ని కొంతమంది ఒక 2-3 కలిపి ఒక చిన్న డ్రామా ప్లే చేశారు. అంటే నేను డ్రామా అని అంటాను ఎందుకంటేనంటే ఇక్కడ మతం గొప్పదా మానవత్వం గొప్పదా అంటే మానవత్వమే గొప్పది, మతం గొప్పది కాదు. మానవత్వం గొప్పదని నిరూపించారు ప్రజలు. ఎందుకంటే ఒక 2-3 ఒక హిందూ ముస్లిమ్స్ గొడవ పెడదామని ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని మన హిందూ అంటే సెక్యులర్ దేశం మంది, ఈ సెక్యులర్ దేశంలో ఒక 2-3 హిందువులు తప్పు చేయొచ్చేమో తప్ప మొత్తం 100% ఆయన చేసింది తప్పు కాదు. ఆయన్ని మనం ఈ విధంగా కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన సపోర్టెడ్ మానవత్వం. అంటే మానవత్వంతో సపోర్ట్ చేశారే యాట్స్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఇండియాలో మనందరం హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అన్నదమ్ములుగానే ఉంటాం. మనందరం ప్రేమిస్తాం, ద్వేషించం. ప్రేమ అలాగే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళు ఎవరైనా తప్పు చేశారా అది మనం పక్కన పెట్టేస్తే వీళ్ళు చేసిన తప్పు ఉందో ఆ తప్పుకి వీళ్ళ మీద కేసు పెట్టాలి, దేశద్రోహం కేసు పెట్టాలి. ఇక్కడ ముస్లిం ఎందుకు వచ్చింది, జియాద్ ఎందుకు వచ్చింది? పంకస్ యాజ్ రైట్ అంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, చట్టం, న్యాయం ఉంది కాబట్టి ఈజ్ కంప్లైంట్ కంప్లైంట్ చేయండి. ఎవరికైనా ఏమైనా జరిగిందా? 5,000 బండ్లు ఏమైనా చెప్పారు, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఎవరికైనా కడుపు నొప్పి వచ్చిందా? ఎంతోమందికి అన్నారు, అది మార్చేస్తున్నారు అన్నారు. ఆయన కర్నూలు మీరు కంప్లైంట్ పెట్టండి. కంప్లైంట్ పెట్టిన తర్వాత ఎంక్వైరీ చేస్తారు. లేకపోతే జియాదులో మారుస్తున్నారు, లేకపోతే మత టోటల్గా ముస్లిమ్స్ వాళ్ళు చేసి టోటల్గా మతం సృష్టిస్తున్నారు అంటున్నారు. మీరు అన్నీ కూడా దీంట్లో మీద ఆధారాలు ఉంటే కంప్లైంట్ పెట్టండి. ఒక వ్యక్తి అమ్మటానికి వచ్చాడు, ఆ వ్యక్తి అమ్ముకుంటున్నాడు. ఆ వ్యక్తి కర్నూలు జిల్లాలో ఆయనకి ఆల్రెడీ ట్రాక్ రికార్డు ఉంది. ఇలా 7 రూపాయలకి 10 రూపాయలకి పెద్ద గొప్ప విషయం ఏం కాదు. వాళ్ళకి మిగిలేదు 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు ఎంత మిగులుతుందో వాళ్ళు అమ్ముకోవడానికి వచ్చారు కదా. పట్టుకూటు కోసం వచ్చినప్పుడు మనం ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అందుకే అడిగాను, మతం గొప్పదా మానవత్వం గొప్పదా అంటే మానవత్వమే గొప్పదని నిరూపించారు మన దేశ ప్రజలందరూ కూడా. ఎందుకంటే మన దేశంలో మానవత్వం గొప్పది. ఇక్కడ మనం పక్క దేశంలోకి వెళ్తే పక్క దేశంలో మాత్రం ఇలా జరిగితే మనం కానీ ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే 3 అన్యాయం చేస్తే ఆ వ్యక్తికి అందరూ కలిపి సపోర్ట్గా నించున్నారు. అదే హిందుత్వం, అదే భారత మాతాకి జై. అంటే మనం భారత మాతాకి జై అంటాం. అందుకనే చాలా మానవత్వం చాలా గొప్పది. అలాంటి దాంట్లో ఒక లోకేష్ గారు అవ్వచ్చు, లేకపోతే నాగబాబు గారు అవ్వచ్చు, ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ఆయన్ని నమ్మారు. నేనేమంటున్నా, ఆయన తప్పు చేసి ఉంటే మీరు కంప్లైంట్ పెట్టండి. కంప్లైంట్లో ఎంక్వైరీ చేసి ఆయన నిజంగా తప్పు చేసి ఆయన మీద నేను దాంట్లో మనం కంప్లైంట్ పెట్టకుండా ఈ విధంగా చేసి ఆయన మీద చట్టాన్ని మన చేతుల్లో తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీకు ఒక జర్నలిస్ట్గా రైట్ ఉంది, జర్నలిస్ట్గా పట్టుకోండి. కంప్లైంట్ టు పోలీస్ స్టేషన్. మీకు అక్కడ తప్పు జరిగింది, వీడియో తీసి కంప్లైంట్ టు పోలీస్ స్టేషన్. అక్కడ ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి రోడ్డు మీద కూర్చొని 2-3 కూర్చున్నారు, ఎవరు రాలే. ఆయన్ని ఇబ్బంది పెట్టి హాయిగా పాపం తినమంటే తిన్నాడు ఆయన. చాలామంది కన్నీరు వచ్చాయి.
చాలామంది బాధ అనిపించింది. ఆకలి కోసం పట్టుకుట్టు కోసమే కదా పనిచేస్తున్నాడు. ఎక్కడో కర్నూలు వ్యక్తి ఇక్కడికి మైడారం జాతర కాడికి వచ్చి అమ్ముకోవడానికి ₹10 బన్ను అమ్ముకోవడానికి ₹2 పెళ్ళం బిడ్డలు పోషించుకోవడానికి కదా వచ్చాడు. అని ఒక జాలి మానవత్వం చూపించారు ప్రజలు. కనుక ఎప్పుడు కూడా పేదవాడిని, లేనివాడిని, పట్టుకుట్టు కోసం వచ్చేవాడిని హేళన చేయొద్దు. నీకు మైకుంది కదా అని మంచి చూపించు, నీకు మైకుంది కదా అని చెడు చూపించి దాన్ని ఇబ్బంది పెట్టకండి. నేనేమంటున్నా అంటే ఆయన తప్పు చేస్తుంటే మీరు కంప్లైంట్ పెట్టండి, మీరు ఎంక్వైరీ చేయించండి, తప్పలేదు. మీకు అనుమానం ఉంది కదా, అనుమానం ఉంటే మీకు రైట్ ఉంది. కానీ ఈ విధంగా మీరు ఆయన్ని ఇబ్బంది పెట్టడం, ఒక మతాన్ని తీసుకొచ్చి రుద్దడం, ఆ మతానికి 2 మతాలు మతకర్షణ చేయడానికి ప్రయత్నం చేయడం ఇస్ నాట్ కరెక్ట్. సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుతున్నారు, సపోర్ట్ చేసే వాళ్ళని తిడుతూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. తను అసలు ఎలా తయారు చేస్తున్నాడు అనేది మీరు చూసారు. అసలు ₹10 ఎలా అమ్ముతున్నారు, అసలు ఎక్స్పైరీ డేట్ ఏది, ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్ముతున్నాడు కాబట్టి క్వశ్చన్ చేశారు. అలా క్వశ్చన్ చేయడం తప్ప ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్మొచ్చని మీరు ఇప్పుడు కొత్తగా రూల్ చెప్తున్నారా, లేదు అంటే ముస్లిమ్స్ ఏదైనా అమ్మొచ్చు అనేది మీరు ఇలా చెప్తున్నారా అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అంటే ఎక్స్పైరీ డేట్ లేకుండా వాళ్ళు ఏం అమ్మినా కానీ మనం తినొచ్చు అనేదాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా అనే విధంగా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒక మాట అండి, రోడ్డు మీద స్ట్రీట్ ఫుడ్కి ఎక్స్పైరీ డేట్ ఎక్కడ రాస్తారా? మీరు ఎప్పుడైనా చూసారా? స్ట్రీట్ ఫుడ్కి ఎక్స్పైరీ డేట్ ఎక్కడైనా రాస్తారా? ఏ దేశంలో? మొత్తం మన దేశం కోసం చెప్తున్నాను, మన దేశం కోసం. పోనీ అమెరికా వెళ్దాం, స్ట్రీట్ ఫుడ్కి ఎక్స్పైరీ డేట్ ఉందా? స్ట్రీట్ ఫుడ్ బ్యాంకాక్ అండ్ ఉగండా అండ్ అమెరికా అండ్ లండన్ స్ట్రీట్ ఫుడ్. ఇది స్ట్రీట్ అంటారా, ఒక షాప్ అంటారా? మనం కూడా అర్థం చేసుకోవాలా. మాట్లాడేటప్పుడు కామెంట్ చేసే వాళ్ళకి స్ట్రీట్ ఫుడ్కి ఎక్కడ మనకి దానికి ఎక్స్పైరీ డేట్ రాస్తారు? పానీపూరికి రాస్తున్నారండి, రోడ్డు మీద నూడిల్స్కి రాస్తున్నారండి, రోడ్డు మీద టిఫిన్ మన ఇడ్లీకి రాస్తున్నారండి, రోడ్డు మీద వడక రాస్తున్నారండి, రోడ్డు మీద స్వీట్స్ వేస్తుంటారు, జలాబీలు అవన్నీ ఉన్నాయండి ఎక్స్పైరీ డేట్లు. మీరు ఎప్పుడైనా చూసారా? మరి ఎలాగ మాట్లాడతారు? ఎర్లీగా పాడవుతుంది. అదే నేను అంటున్నానండి, ఏమండి బన్ను ఒక 2 days ఉంటుందా, 3 days ఉంటుందా? అక్కడ చూసి తీసుకునేటప్పుడు ఎవరైనా సరే అక్కడ ఏమైనా జరిగిందా ప్రాబ్లము? వాళ్ళు 25 సంవత్సరాలు బట్టి పెడుతున్నారు. ఎవరికైనా ఫంగస్ వచ్చిందా, ఎవరికైనా తప్పు జరిగిందా, ఎవరికైనా ప్రాబ్లం జరిగిందా? ఈజ్ అ కంప్లైంట్, ఎంక్వైరీ. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనం ఏమైనా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు, గట్టిగా తీసుకోవచ్చు. ఆయన కర్నూలు స్థానికుడు కదా, అడ్రస్ లేనివాడు కాదు కదా, కర్నూలు స్థానికుడు కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కూడా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈరోజు కూడా మీరు అందరూ కామెంట్ చేయడం ఎందుకండి? యాజ్ కంప్లైంట్ ఈజ్ ఇమ్మీడియట్లీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ ఇవ్వండి. లేకపోతే వాళ్ళ మీద మనకి ఏమైనా ఇప్పుడు ముస్లిమ్స్ కాబట్టి ఏమైనా ఆయన పాకిస్తాన్కి ఏమైనా ఉగ్రవాళ్ళు సపోర్ట్ ఆయన కంప్లైంట్. నేనేమంటానంటే అది పోలీసుల రెస్పాన్సిబిలిటీ, పోలీసుల బాధ్యత ఎంక్వైరీ చేయాల్సింది. మనం చట్టాన్ని ఎలా తీసుకుంటాం చేతికి, మనం లా ఎలా తీసుకుంటాం? మన రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఒక పోలీస్ స్టేషన్ చట్టం, ఒక లా కోర్టు. కనుక దానికి లోబడే మనం ఉండాలి. ఇక్కడ మన సెక్యులర్ దేశం, హిందూని బతకమంది, ముస్లింని బతకమంది, అన్ని మతాలు అన్ని కులాల్ని బతకమంది. మనం ఒక కులాన్ని ఒక మతాన్ని బతకమని చెప్పలేదు కదా. ఒక్కసారి మనం ఆలోచించండి. పెద్ద మనసుతో నేనేమంటున్నానంటే ఎవరిని వెనకేసుకు రావట్లా, ఏ మతాన్ని వెనకేసుకు రావట్లే, ఏ కులాన్ని వెనకేసుకు రావట్లే. కానీ మనం చేసేటప్పుడు ఆ వ్యక్తికి నిజంగా మంచి చెడు జరిగింది తీసుకెళ్ళి అరెస్ట్ చేద్దారు. ఇప్పుడు బండ్ల కింద పడేశారు, ఆ డబ్బు ఎవరు ఇస్తారు? ఒకవేళ ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఒక స్ట్రీట్ బండి మీద ఇప్పుడు మైడారం జాతరలో అన్నిటికీ ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయా? నేను అక్కడ అడుగుతున్నాను. ఇప్పుడు అది జరిగింది అక్కడే కదా. ఏ దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది చెప్పండి? పోనీ లేకపోతే ఇవాళ మన ఇద్దరం వెళ్దాం, ఈ స్ట్రీట్కి వెళ్దాం. ఈ స్ట్రీట్లో ఎక్స్పైరీ డేట్ ఎప్పుడైనా చూస్తారా మీరు? స్ట్రీట్ ఫుడ్లో చూస్తారా? మనం అది కూడా మాట్లాడాలి కదా సార్. ఇప్పుడు స్వీట్ బాక్సుల్లో వెళ్తున్నాం, స్వీట్ కోర్టులో అది ఎప్పటి నుంచి ఇస్తున్నారో మనకి ఏం తెలుస్తుందండి? అక్కడ కూడా ఎక్స్పైరీ డేట్లు ఏమైనా రాస్తున్నారా? బాగోలేదంటే ఏమయ్యా బాగోలేదు, వాసన వస్తుందని రిటర్న్ ఇస్తాం, అది ఆ షాప్ కాబట్టి. అక్కడ ఆ బండిలో వెంటనే చూస్తారు, బాగోలేదు అక్కడే తింటారు కాబట్టి, ఏం బాగోలేకపోతే తిడతారు, నాడు తిట్టిస్తారు. ఇప్పుడు నిజంగా అక్కడ ఏమైనా వచ్చిందా కంప్లైంట్? మరి అక్కడెక్కడ కనబడలేదు. కనుక ఒకటండి, మానవత్వం చాలా గొప్పది. ఒక వ్యక్తిని మనం
ఎట్టి పరిస్థితుల్లో మన దేశం చాలా గొప్పది గౌరవించడం, కులాన్ని మతాన్ని గౌరవించడం మన దేశం చాలా గొప్పది. కనుక ఆయన ముస్లిమ్స్ వండకూడదంటే ఈరోజు టాప్ 1 బిర్యానీ హోటల్స్ ముస్లిమ్స్వే మనం తింటున్నాం కదా. ఈరోజు మనం ఎక్కడ కూడా ఇక్కడ ఒకటండి, ఒక ముస్లిమా ఇప్పుడు చాలా దగ్గర బిర్యానీ చేయించుకుంటాం, ముస్లిమ్సే కదా చేస్తున్నారు. కొంతమంది బండి మీద ఉమ్ముతూ ఇలా చేస్తారు. అది చూసారా వీడియో? అది వీడియో ఉందా? అది కదండి ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నారు అది కదండి ఇప్పుడు వాళ్ళకి అది ఏముందో ఏం చెప్పారో తెలియదు. అది ఏమంటారు మత ఘర్షణ సృష్టించారు. సపోజ్ అది ఉంటే మనం ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవచ్చు అంటున్నాను కదా. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఇగో ఈ వ్యక్తి ఇలా ఉమ్మాడు, ఈ వ్యక్తి ఇలా చేశాడని పట్టుకొని తీసుకొచ్చి అరెస్ట్ చేయొచ్చు కదా. మనం అక్కడ ఎందుకు గడబడి చేయడం? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మత ఘర్షణలను మనం సృష్టించడం కరెక్టా? మత ఘర్షణలను మనం తగ్గించి మన అన్ని కులాలని అన్ని మతాలకు గౌరవించడం కరెక్టా? మనం ఆ వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని పోలీసులకు అప్పచెప్పడం కరెక్టా? ఆ వ్యక్తి చట్టం ప్రకారం లా ప్రకారం శిక్షించడం కరెక్టా? మనం లేకపోతే రోడ్డు మీద మనమే స్ట్రీట్గా కొట్టుకుంటామా? స్ట్రీట్ ఫుడ్కి ఎక్కడైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఈజ్ అ ప్రపంచం. ఏపీ నుంచి మంత్రులు వీళ్ళు రియాక్ట్ అయ్యారు, బట్ తెలంగాణ నుంచి పెద్దగా ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఎందుకనేది కూడా క్వశ్చన్ వినిపిస్తుంది. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అవ్వలేదని చాలామంది. ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు 2 విషయాలు చెప్తా. రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారా లేకపోతే లోకేష్ గారు రియాక్ట్ అయ్యారా కాదు, ప్రజలు రియాక్ట్ అయ్యారు. దేశం అంతా ప్రజలు రియాక్ట్ అయ్యారు. అంటే ఒక 2-3 తప్పుకి ఒక మతాన్ని అనొద్దు, ఒక కులాన్ని అనొద్దు అని చెప్పి ప్రజలు రియాక్ట్ అయ్యారు. రాజకీయ నాయకులు అవుతారు అవ్వకపోతారు, ఎవరి ఇష్టం వాళ్ళది. లోకేష్ గారికి ఇష్టం ఉంది అయ్యారు, నాగబాబు గారికి ఇష్టం ఉంది తిని డబ్బులు ఇచ్చాడు. వాళ్ళకి ఇష్టం ఉండవచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. ఇది మన దేశం సెక్యులర్ దేశం అండి. ఆ సెక్యులర్ దేశానికి మన అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉన్నాయి. కనుక రాజకీయం చేయడానికి మతం రంగు పొలం లేదంటారు. అసలు రాజకీయం దీంట్లో కదా, వాళ్ళకి ఆమెకి ఏముంది, ప్రియా చౌదరి గారికి ఏముందో, ఇంకోళ్ళకి ఎవరికి ఉందో మనకైతే ఐడియా లేదు. కానీ ఇదైతే ఎవరికి రాజకీయ నాయకులకి ఎవరికి సంబంధం లేదు. అంటే ఇంత పెద్ద ఎత్తున వివాదం అవడానికి దీన్ని రాజకీయం చేయాలని కొంతమంది రాజకీయ నాయకులు చూసారనుకోవచ్చు. లేదు, నేను అనుకోనండి. ఎందుకంటే వైరల్ అవ్వడానికి సానుభూతి, మానవత్వం, బాధ, కన్నీళ్ళు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక బండి మీద అమ్ముకుంటున్న వ్యక్తిని అంతమంది టార్గెట్ చేసి ఆపేసి పాప మా బన్న తీసి తిను అని చెప్పి తినిపించి అన్నీ చేసి ఆయన పెట్టిన ఒక ఏమంటారంటే స్ట్రగుల్ ప్రతి ఒక్కరికి కలచవేసింది, ప్రతి ఒక్కరికి బాధ అనిపించింది. అక్కడ కులం రాలేదు, మతం రాలేదు. ఆ మనిషిని పెట్టిన ఏదైతే మనం ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇబ్బందిని బాధ అనిపించి అందరూ రియాక్ట్ అయ్యారు తప్ప ఇక్కడ ఏ మతాలు, నాకు ఏ కులాలు లేకపోతే ఇంకోటి ఏ రాజకీయం జరుగుతుందని నేను అనుకోవట్లేదు. కనుక ఆయనకైనా కానీ ఎవరికైనా చట్టం తన చేతిలో తీసుకోకుండా చట్టం ప్రకారం ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి. తప్పు జరిగితే ఆయన ఒకవేళ తప్పు చేస్తే లేకపోతే ఆయన మీద మీకు అనుమానం ఉంటే ఈజ్ అ కంప్లైంట్ ఇన్ పోలీస్ స్టేషన్ అంటున్నాను నేను. అంతే తప్ప మనంతా మనం తీసుకోకూడదు చట్టం నేను అంటాను. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.